అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. నా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో తెలియజేసుకుంటున్నానండి. నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉండుట నాకు ఇష్టము అని కీర్తన గ్రంథం సెలవిస్తుంది. దేవుని మందిర ద్వారము దగ్గర ఉండటం అంత శ్రేష్టమేమిటో యాకోబు అనే భక్తుడు తన అన్నగారైన ఏసావు నుండి తప్పించుకోవడం కోసం ప్రాణభయం చేత తన మామగారు ఉన్నటువంటి పదనారాం అనే గ్రామం వెళ్ళటం కోసం అతను పరుగులు తీస్తున్నాడు. అరణ్య ప్రాంతాల్లో, భయంకరమైన ప్రాంతాల్లో వెళ్తుంటే ఆ పొద్దుగుగ్గు సమయంలో అతనికి నిద్ర వచ్చి ఆ కొండ ప్రాంతాల్లో పండుకుని ఉన్నాడు. ఒక రాయిని తీసి తలగలగా చేసి అతను నిద్రపోతున్న సమయంలో అతనికి ఒక దర్శనం కలిగింది. గమనిస్తే ఈ దర్శనంలో భూమి నుండి ఆకాశపు కొనదాకా ఒక నృత్యన వేయబడ్డది. ఆ నృత్యన పైనుండి దేవదూతలు దిగుతున్నారు, ఎక్కుతూ ఉన్నారు. ఆ నృత్యన కొన చివర యెహోవా అందరినీ కూడా పిలుస్తున్నాడు. నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కసారి మెలుకు వచ్చి లేచి, ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవినియే అన్నాడు. గవిని అంటే ముఖద్వారము అని అర్థం. పూర్వకాలంలో ఒక ఊరు చుట్టూరు ఒక బలమైన గోడ ప్రాకారాలు కట్టేవారు. ఆ గోడలు కట్టిన ఆ ప్రాకారాల ముఖద్వారానికి ఒక పెద్ద తలుపులను అమర్చేవారు. ఆ తలుపులు గుండా ఎవరైతే లోనికి ప్రవేశిస్తారో, ఆ పట్టణంలో నివాసం చేస్తారో, తిరిగి మళ్ళీ ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో సాయంత్రము 6 గంటల సమయము లేకపోతే ఒక 5 గంటల సమయంలో ఆ ముఖద్వారాలు మూసివేస్తారు. బయట వారు లోనికి, లోన వారు బయటికి వెళ్ళడానికి అవకాశము లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ముఖద్వారము లేకపోతే ఈ గవిని తలుపుల గురించి ప్రస్తావన చాలా చోట్ల మనం చూడొచ్చు. రాహాబు అనే వేశ్య ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు ఆ పట్టణం బలమైనది గాను, ఆ ప్రాకారాలు చాలా బలమైనవి గాను, అలాగే ఆ ప్రాకారాలకు కలిగినటువంటి ముఖద్వారంలో ఉంటే ఒక గవిని గురించి రాయబడ్డాయి. ఆ గవిని తలుపులు వేయబడినట్లుగా వేగులు వారు లోనకు వచ్చి వేశ్యాగృహంలోనికి వెళ్ళి దాక్కున్నప్పుడు గవిని తలుపులు వేస్తుండగా ఆ దేశపు సైనికులు వచ్చి రాహాబును అడుగుతారు, నీ ఇంటికి వచ్చిన వేగులు వారు ఎక్కడంటే ఇప్పుడే గవిని తలుపులు వేయక మునిపే వారు బయటకు వెళ్ళిపోయారు, ఇప్పుడు తరిమితే వారు దొరుకుతారని సెలవిస్తుంది. పట్టణానికి ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని గవిని అంటారు. దానికి పెద్ద పెద్ద తలుపులు కూడా ఉంటాయి. రాహాబు నివసించిన ఆ ఎరుకో పట్టణపు గవిని తలుపులు చాలా పెద్దవిగా ఉన్నట్లుగా రాయబడ్డాయి. ఇంకొక సందర్భాన్ని చూస్తే గాజా అనే ప్రాంతంలో ఒక వేశ్య దగ్గరికి సంసోన్ని వెళ్ళినప్పుడు ఆ రాత్రి అక్కడ ఉంటే ఫిలిష్తీయులు అతను పట్టుకుందామని చూస్తే గాజా పట్టణానికి ఉన్నటువంటి ఒక పెద్ద తలుపులు ఓడ పెరికిని హెబ్రోను పట్టణం ఎదురుకుండా ఉన్నటువంటి ఆ కొండపైకి వెళ్ళి సంసోను అక్కడ కూర్చున్నట్లుగా చూడొచ్చు. ఈ గవినికి ఉన్నటువంటి తలుపులు చాలా పెద్దవి. గవిని అంటే ముఖద్వారము. ఆ ముఖద్వారానికి పెద్ద పెద్ద తలుపులు కూడా ఉంటాయి. యేసు ప్రభు వారు ఏమన్నారు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడు. మనం అడగటమే తరువే. మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాడు. మనం ఏమి తట్టాలంటే దేవుని తలుపులు తట్టాలి. ఇదిగో నేను నా తలుపు వద్దనే నిలిచి ఉన్నాను అని యేసు ప్రభు వారు అంటున్నారు. మనం అడిగిన ప్రతిదాన్ని కూడా ఇవ్వటం కోసం యేసు ప్రభు వారు తన రాజ్యంలో మన అందరినీ చేర్చుకోవడం కోసం ఆయన తలుపుల దగ్గర మన అందరి కోసం కాసుకుని కూర్చుని ఉన్నారు. కాబట్టి దావీదు గారు అంటారు, నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే దేవుని మందిర ద్వారము దగ్గర ఉండటం చాలా సంతోషకరం. అనేకమైన మేలులతో మనం నింపబడతాం. యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గరికి పోయి నిలబడి ఉంటే మనకు అనేకమైన మేలులు కలుగుతాయి కదా. పూర్వకాలంలో ఒక గ్రామానికి పెద్ద ఉంటే కనుక ఆ పెద్ద ఇంటికి అనేక మంది ఉదయాన్నే వెళ్ళి ఆ ద్వారాల దగ్గర కూర్చునేవారు. అయ్యా నా కుమార్తెకి పెళ్లి చేసుకుంటున్నాను, లేకపోతే నా మంచి గృహాన్ని కట్టుకుంటున్నాను, అయ్యా నా చేలోకి విత్తనాలు కావాలి, నా పశువులకి మేత కావాలి, అయ్యా మాకు సహాయం చేయండి. తమకున్న అక్రతలు కొలిది ఆ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి కూర్చుని అడిగిన ప్రతిదాన్ని కూడా ఆ పెద్ద మనుషులు తీర్చేటటువంటి వారు. గ్రామానికి పెద్దగా ఉన్నటువంటి వారిని గుమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అతని ముఖద్వారం దగ్గర కూర్చుని అతను అక్రతల కొలిది అడిగినప్పుడు వారి అక్రతలు అతను తీర్చేవాడు కదా. అలాగే మనం కూడా దేవుని ఆలయపు ద్వారముల దగ్గరికి పోయి మనము ఆయన తలుపు తెడితే దేవాతి దేవుడు తలుపులు తీసి మనందరి యొక్క అక్రతలు తీర్చకుండా ఉంటాడా? మన శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది నుంచి తప్పించకుండా ఉంటాడా? మనం అడిగిన ప్రతిదాన్ని కూడా సంచకరువులుగా ఆత్మనివ్వకుండా ఉంటాడా? ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టండి నేను మీ కొరకు తలుపులు తీస్తాను అంటున్నాడు. ఇదిగో నేను తలుపు వద్దనే ఉన్నాను అంటున్నాడు. మీరు పిలిచిన వెంటనే నేను వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ గవినికి చాలా ప్రాధాన్యత ఉందండి. అంటే దావీదు గారు నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము అని.
దేవుని బిడ్డలారా, దేవుని మందిర ఆలయ ద్వారము దగ్గర ఉండుట ఎన్నెన్నో మేళ్ళు మనందరికీ కలవు. అయితే ఆ దేవుని మందిర ద్వారము దగ్గర మన ప్రభువు అయిన యేసు ఆ గవిని దగ్గర మనందరి కోసము కాసుకుని కూర్చుని చూస్తూ ఉన్నాడు. యాకోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా ఇది దేవుని మందిరమే, ఇది పరలోక రాజ్యపు గవినియే అన్నాడు. ఆ గవిని దగ్గర యేసు ప్రభు వారు మనందరి కోసం కూడా ఆయన కాచి వేచి మనందరి కోసం ఆయన 2 చేతులు చాచి చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఆ ద్వారం దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. యాకోబు అనే భక్తుడు దేవుని మందిర ద్వారము గవిని అని చెప్పబడినటువంటి ఆ ప్రాంతంలో, ఆ బేతేలు అనే ప్రాంతంలో భూమి నుండి ఆకాశపు కొనకు వేయబడిన నుచ్చిన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక మార్గం అయితే, భూమికిని ఆకాశానికి మధ్యన వేలాడే యేసు ప్రభు వారు కూడా ఒక నుచ్చనే. ఆయన మనందరము కూడా పరలోక రాజ్యము చేరుకోవటానికి ఒక మార్గము. ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆలయ ద్వారము దగ్గరికి వచ్చి ఆయన శిలువ పైన వేలాడుతున్న యేసు ప్రభు అని నిచ్చెన దగ్గర మనము బ్రతిమాలుకుంటే ఆయనే మార్గము గనక మనం ఈ రోజున దేవుని మందిర ద్వారము దగ్గరికి వెళ్ళి ఆయన తలుపు తట్టటమే ఆలస్యం. ఆయన తలుపు తీయడం కోసం నీ కొరకు పరలోక రాజ్యంలో ఒక సింహాసనం వేయటం కోసం ఆయన సిద్ధపట్టుకున్నాడు. మన పరలోక రాజ్యంలో తండ్రి సన్నిధిలో కూర్చోవాలని ఆశపడే ప్రతి వారు కూడా ఆ గవిని తలుపుల దగ్గరికి వెళ్ళి ఆ తలుపులు తట్టాలి కదా. నీవు నేను ఆ తలుపులు తట్టాలని, ఆ తలుపు దగ్గరే ఎప్పుడు తలుపులు తడతామని ఆయన కాసుకుని మన కోసం కూర్చుని ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, ఆ దేవుని మందిర ద్వారం దగ్గర ఎన్నెన్నో మేళ్ళు కలవు. నిజానికి ఒక్కసారి దేవుని మందిరానికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవునిని అడగటం నేర్చుకో. దేవుని దగ్గర గోచాటం మొదలుపెట్టు. తప్పక దేవుడు ఆ తలుపులు తీసి నీకున్న సమస్యలు, వేదనలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి సమస్య నుంచి విడుదల చేసి చక్కటి ప్రశాంతమైన జీవితాన్ని దేవునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు తనకున్న అక్రత కొలది ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన మందిర ద్వారము దగ్గర నివసించడానికి ఇష్టపడేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఇంటి దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదండి. దేవుని మందిరానికి రావడం ఎంతో శ్రేష్టం. ఎందుకంటే ఆయన మందిర ఆలయ ద్వారం దగ్గర ఎన్నో మేలులు కలవు. దావీదు గారికి యుద్ధాలు కలిగిన ప్రతిసారి కూడా ఆ మందిర ద్వారం దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలు దావీదు గారు కూడా గోచాడేవారు. దేవుడు జవాబు ఇచ్చేవారు. ఆ యుద్ధములో దావీదుకి విజయాన్ని దేవుడు సమకూర్చిపెట్టాడు. దేవుని తట్టు మనం తిరిగితే, ఆయన తలుపు తట్టడానికి మనం ఇష్టపడితే, ఆయన మందిర ద్వారం దగ్గర ఉండటానికే మనం ఇష్టపడితే కనుక దేవుడు ఎన్నో ఆత్మీయ మేలు నీ జీవితంలో చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళి మనం ఒక రోజు గడపాలంటే మొట్టమొదటిగా మన కొరకు ఆ గవిని తలుపులు, దేవుని మందిరపు తలుపులు తీయబడాలి. ఆ తలుపులు తీయాలంటే మొట్టమొదటిగా ఆ తలుపులు తీయబడగానే, ఆ గవిని తీయబడగానే ఆ మందిర ఆవరణములో నివసించడం ఎంతో మేలు. ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. దేవుని దృష్టికి మనం ఒక దినము దేవుని మందిరంలో గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమైతే, మరి అనేక దినాలు, అనేక సంవత్సరాలు మనం దేవుని మందిరంలో గడపడం ఇంకా ఎన్ని వేల సంవత్సరాలతో సరిసమానమో ఆలోచించండి. ఎంత కృప, ఎంత సమృద్ధి. చాలామంది దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలని తలుపులు తీయగానే లోనికి వెళ్ళి ప్రశాంతమైన మనస్సుతో మోకరిల్లి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సంతోషమే వేరండి. దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండగలిగితే అదే గొప్ప ధన్యత. కాబట్టి దావీదు ఇటువంటి గొప్ప అనుభవాలు చూశాడు. కాబట్టి నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండట నాకు ఇష్టం. అంటే ఒక యజమానుడి ఇంటికి వెళ్ళి ఆ ద్వారం దగ్గర కూర్చుని అడిగిన ప్రతిదానికి కూడా ఆ యజమానుడు తన పెద్దరికాన్ని బట్టిస్తాడు కదా. వారు దేవుని మందిర ద్వారం దగ్గరకు వచ్చే ఇష్టపడి ఆయనంటే ప్రేమించి ఆయనను ఎవరు అడుగుతారో, ఆయన తలుపు ఎవరైతే తడుతారో వారికి సహాయము చేయక మానని దేవుడు నా దేవుడు. ఆయన దగ్గర, ఆయన మందిర ద్వారం దగ్గర రావడానికి ఇష్టపడదాం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.